అక్కడ భాషలో లేవు, సంస్కృతి లేదు, మొత్తం అంత దుంపనాశనం చేసి సర్వనాశనం చేశారు స్పెయిన్ వాళ్ళు, ముఖ్యంగా స్పెయిన్, పోర్చుగీస్. అక్కడ ఏంటంటే మొత్తం క్రైస్తవులు అయిపోబట్టి మీరు నాకు అన్నారు చూసారా, క్యాథలిక్లకు ప్రొటెస్టెంట్లు కొడుకు చచ్చిపోతుంటారు. అంటే కొంతమంది క్రైస్తవులు చెప్తా ఉంటారు, ప్రపంచం అంతా క్రైస్తవం అయిపోతే గనక అంతా శాంతి సామరస్యతలు వెలువరిస్తూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. ఒకవేళ ప్రపంచం అంతా క్రైస్తవం అయిపోయినా కూడా ప్రొటెస్టెంట్లు క్యాథలిక్లు కొట్టుకుంటారు. లేదు, ఇప్పుడు అది కూడా పక్కన పెట్టేది. ప్రొటెస్టెంట్లు క్యాథలిక్లు కాదు, కేవలం ప్రొటెస్టిజమే అంత వ్యాపించింది అనుకోండి, అంత ప్రచారం చేసి వాళ్ళే అంత విస్తరించారు అనుకోండి, అప్పుడైనా శాంతి ఉంటుందా అంటే ఉండదు. మీకు ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు తెలుగు పాస్టర్లు అందరూ బైబిల్లో జన్మపాపం ఉందా లేదా అని చెప్పి కుట్టు తెస్తున్నారు. ఒకటి మీద ఒక వీడియోలు పెడుతున్నారు. ఎదురుగా ఉంటే నరికేద్దామన్నంత కోపంతో మాట్లాడుతున్నారు ఒక్కొక్కళ్ళు. అంటే ఇప్పుడు క్రైస్తవంలో జన్మ పాపం లేదు అనే బ్యాచ్ కూడా ఉంటుందా? లేదని అనేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన పిడి సుందరరావు గారు ట్రైనింగ్ అయిన శిష్యులందరూ కూడా ఈ వర్గానికి, అంటే పిడి సుందరరావు దీనికి ఆద్యుడు